చిన్న చూపు. ఇక్కడ కనిపిస్తున్న ఈ అందమైన గ్రామం పేరు కోమలిపురం. ఈ గ్రామంలో నారాయణ అనే వ్యక్తి ఎరువుల దుకాణం నడుపుతున్నాడు. అయితే ఊర్లో చాలా మంది వ్యవసాయం మీద ఆధారపడి బ్రతకటం, నారాయణ కూడా నాణ్యమైన ఎరువులను అమ్మకం చేయటం వల్ల వ్యాపారం మంచిగా లాభాల్లో నడుస్తుంది. ఈ నారాయణ తన తాతల కాలం నాటి ఇంట్లోనే భార్య అయిన సులోచన, కొడుకైన అరవింద్తో కలిసి నివసిస్తున్నాడు. నిజానికి అరవింద్ లేకలేక పుట్టడంతో వారిద్దరూ తమ బిడ్డను చాలా అల్లారు ముద్దుగా పెంచుతారు. నాన్న అరవింద్, నిద్రలేమ్మా. మనం ఈ రోజు గుడికి వెళ్ళాలని నీకు ముందే చెప్పాను కదా. అబ్బా, ఇంకాసేపు పడుకోని అమ్మా. కావాలంటే మీరిద్దరు గుడికెళ్ళి వచ్చేయండి. అదేం కుదరదు గాని నువ్వు త్వరగా లేచిరా. యాదవా, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కదా. ఇదేదో నీ సొంత చోట అన్నట్టు దర్జాగా పడుకున్నావు. అది కాదయ్యా, నాకంటూ ఏ చోటు లేదు, అందుకే ఇక్కడ పడుకున్నాను. నన్ను క్షమించండి. ఇంకోసారి గాని ఈ చోట్లో పడుకున్నావో నీ కాళ్ళు ఇరిచేస్తాను. ఓ ఇక్కడండి. అలాగే అయ్యా. కనీసం కుక్కకైనా చోటుండే ఈ లోకంలో నాలాంటి వాళ్ళకి చిన్న చోటు కూడా దొరకట్లేదు. ఇక్కడ కనిపిస్తున్న పిల్లాడి తల్లిదండ్రులు ప్రమాదంలో చనిపోవడంతో ఇలా ఊర్లో బిచ్చం ఎత్తుకొని బ్రతుకుతున్నాడు. అయితే ప్రతిరోజు ఉదయాన్నే గుడి వద్దకు వెళ్లి బిచ్చం ఎత్తుకోవడంతో రోజు మొదలవుతుంది. అదే విధంగా ఎవరైనా భక్తులు ప్రసాదంగాని ఇస్తే ఆ పూటకు తన కడుపు నింపుకుంటాడు. ఇకపోతే ఈ బిచ్చగాడి పేరు రాజు. ఈ లోకంలో ఎవరూ లేని వారికి ఆ దేవుడే దిక్కంటారు. ఆ మాట నిజం చేయడం కోసమే నాకంటూ ఎవరూ లేకుండా చేశాడు. అసలు నా తలరాత ఎందుకులా రాసేవయ్యా? ఒకరోజు అరవింద్ తన స్నేహితులతో సరదాగా సమయం గడుపుతున్న సమయంలో అటుగా వస్తున్న రాజు కనిపిస్తాడు. ఆ సమయంలో రాజును ఆట పట్టించాలని భావించిన అరవింద్ స్నేహితులు రాజు నడుస్తున్న మార్గంలో చిల్లర డబ్బులు పడేస్తారు. ఇప్పుడు చూడు అరవింద్, భలే సరదాగా ఉండబోతుంది. ఆ సమయంలో కింద పడి ఉన్న చిల్లర డబ్బులను రాజు గమనించి వాటిని తన బిచ్చంలోకి ఎత్తుకుంటాడు. అలా ఎత్తుకున్న తరువాత అక్కడి నుండి వెళ్లబోతూ ఉంటే అరవింద్ స్నేహితులు రాజుని అడ్డగిస్తారు. రేయ్, ఆ డబ్బులు మావి, నువ్వెలా తీసుకుంటావు? వాడి బుద్ధి గురించి తెలిసిందే కదా. ముందైతే వాడి దగ్గర నుండి మన డబ్బులు తీసుకో. ఏంట్రా, నీకు మా వాడి మాటలు అర్థం కాలేదా? మా డబ్బులు మాకిచ్చేయి. ఆ సమయంలో రాజు వారి మాటలకు కంగారు పడి వారి డబ్బులు తిరిగి ఇచ్చేయాలనుకుంటాడు. అయితే అరవింద్ స్నేహితులు మాత్రం తాను రోజంతా బిచ్చం ఎత్తుకున్న డబ్బులు కూడా లాగేసుకుంటారు. అన్నా, దయచేసి నా డబ్బులు నాకు ఇచ్చేయండి. అబ్బో, నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులు, మరి నోరు మూసుకుని ఇక్కడ నుండి పోరా. అది నా డబ్బులు, దయచేసి తీసుకోవద్దు. అప్పుడు అరవింద్ తన మీద చెయ్యి చేసుకుని తన వాళ్లతో అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఈ విధంగా కొన్ని రోజులు గడుస్తాయి. అయితే ఒక పండుగ రోజున నారాయణ తన కుటుంబంతో కలిసి రకరకాల పిండి వంటలు తింటూ సమయాన్ని గడుపుతున్నాడు. రే అరవింద్, ఆ లడ్డు తిను, భలే రుచిగా ఉంది. అలాగే నాన్న, నాకు ఈ రోజు సాయంత్రం చికెన్ పకోడీ కావాలి. అబ్బాయి గారు, ముందు వండిన వంటలు తింటే చాలు. మళ్ళీ తెచ్చాక నువ్వు ఎలాగూ తినవు. అప్పుడు అదంతా వృధా అయినట్టే కదా. వృధా అయితే ఏందమ్మా, మనం తలుచుకోవాలే గాని ఎలాంటి ఖరీదైన ఆహారమైనా తినొచ్చు. కనీసం ఒక పూట తృప్తిగా భోజనం కూడా చేయలేకపోతున్నాను. బహుశా ఈ రోజు కూడా మంచినీళ్లతోనే కడుపు నింపుకోవాలనుకుంటా. ఒక రోజు నారాయణ వ్యాపారం జరుగుతున్న చోటు వద్దకు ఆ ఊరి సర్పంచ్ రావడం జరుగుతుంది. అప్పుడు తనకు కావలసిన ఎరువులు తీసుకుని పనివాడితో పంపిస్తాడు. ఆ తరువాత వారిద్దరూ ఎన్నో విషయాల గురించి మాట్లాడుకుంటారు. ఆ సమయంలో వారి మధ్య అరవింద్ ప్రస్తావన వస్తుంది. చూడు నారాయణ, ఇప్పుడు కుర్రాళ్ళు బాగా చెడిపోతున్నారు. పైగా మీ అబ్బాయికి పరీక్షలేవో రాబోతున్నట్టున్నాయి. కొంచెం ఆ చదువు మీద దృష్టి పెట్టించు. అలాగే సర్పంచ్ గారు, నేను కూడా ఈ మధ్య అదే ఆలోచిస్తున్నాను. సర్లే, మరి నేను బయలుదేరతాను నారాయణ. నీకు ఇవ్వాల్సిన డబ్బులు సాయంత్రం పంపిస్తాను అని సర్పంచ్ మాట్లాడి వెళ్లిపోగా నారాయణ మాత్రం సర్పంచ్ చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తాడు. మరోవైపు సులోచన తన బిడ్డతో కలిసి గుడికి వెళ్తున్న సమయంలో మెట్ల దగ్గర రాజు ఉండటం అరవింద్ గమనిస్తాడు. ఆ సమయంలో సులోచన డబ్బులు వేసి ముందుకు వెళ్లిపోగా వెనకే వస్తున్న అరవింద్ ఆ డబ్బులు తీసేసుకుంటాడు. ఏంట్రా, ఈ డబ్బులు కావాలా? అలాగైతే నా కాళ్ళు పట్టుకో, అప్పుడు నీకు బిచ్చం వేస్తా. అరవింద్ కావాలనే అవమానించే విధంగా మాట్లాడటం జరుగుతుంది.
అలా సమయం గడుస్తూ సాయంకాల వేళలో నారాయణ ఇంటికి చేరుకుని తన కొడుకుతో పరీక్షల విషయం గురించి మాట్లాడతాడు. నాన్న, నిజం చెప్పాలంటే మనకు ఏ లోటుంది? ఇప్పుడు నేను గాని పరీక్షలు రాయకపోతే ఏం కాదులే నాన్న. ఏంటి అరవింద్ అలా మాట్లాడుతున్నావు? నీ భవిష్యత్తు మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, కానీ నీ మాట తీరు చూస్తుంటే అసలు నువ్వు ఏమాత్రం నచ్చడం లేదు నాకు. ఇప్పుడు ఏమంటావు నాన్న? నేను చదివి పరీక్ష రాయాలి అంతే కదా, మీరు కోరుకున్నట్టు చదువుతాలే. చాలా సంతోషం అరవింద్, నువ్వు గాని పరీక్షల్లో పాస్ అయితే ఎప్పటి నుండో కోరుకుంటున్నా కొత్త బైక్ కొంటాను, సరేనా? ఆ మాటకు అరవింద్ ఎంతగానో సంతోషిస్తాడు. ఆ తర్వాత అరవింద్ తన స్నేహితులను కలిసి విషయం చెబుతాడు. ఇప్పుడు ఏంట్రా, ఏడాది మొత్తం చదువును ఈ నెల రోజుల్లో చదివేసి పాస్ అయిపోతావా ఏంటి? నేనెక్కడ పాస్ అవుతానురా? అదేదో మా నాన్న దగ్గర అలా చెప్పాను గాని పరీక్షలు అయ్యాక మా నాన్నను కాకబట్టి బండి కొనిపిస్తాను. అబ్బో, నువ్వు మామూలుడివి కాదురా. సర్లే గాని సినిమాకి పోదాం పద. ఏంట్రా, ఆకలేస్తుందా? ఇడ్లీ ఏమైనా ఇవ్వనా? డబ్బులేం వద్దులే. నాకు ఆకలేస్తుంది, కానీ మీ దగ్గర ఏమైనా పనుంటే ఇస్తారా? ఎలాంటి పనైనా చేస్తాను. అయ్యో, పని అంటే ఏం లేదమ్మా, ముందైతే టిఫిన్ చేయొచ్చు కదా. అదేం వద్దులే అన్నా, నేను బిచ్చమెత్తుకోవడం మానేసి కష్టపడి పని చేసుకుందాం అనుకుంటున్నా, కాబట్టి మీరు ఊరికే పెట్టే టిఫిన్ వద్దు. ఆ మాటలన్నీ అక్కడ టీ తాగుతున్న నారాయణ వింటాడు. అప్పుడు నారాయణ రాజుతో మాట్లాడి తన వద్ద పని ఉందని చెబుతాడు. ఆ మాట వినగానే రాజు ఎంతగానో సంతోషిస్తాడు. ఆ తర్వాత తన కోసం మంచి బట్టలు తీసుకుంటాడు. అప్పుడు నారాయణ తన ఎరువుల దుకాణంలో రాజును పనిలో పెట్టుకుంటాడు. చూడు రాజు, ఈ రోజు నుండి నువ్వు ఇక్కడ పని చేసుకోవచ్చు, అలానే ఇదే చోటులో నిద్రపో. నిజంగా మీ సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనయ్యా. నేను ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నా. దానికోసం ఆ దేవుడు నన్ను మీ కంట పడేలా చేశాడు. అదేం లేదులే గాని నువ్వు జాగ్రత్తగా పని చేసుకో. నీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే మొహమాట పడకుండా నన్ను అడుగు. సరే అయ్యా. ఆ రోజు నుండి రాజు కష్టపడి అదే చోటులో పని చేయటం మొదలు పెడతాడు. ఈ క్రమంలో తాను సంపాదించిన డబ్బులతో తృప్తిగా భోజనం చేస్తుంటాడు. మరోవైపు అరవింద్ చదువు మీద దృష్టి పెట్టకుండా తన ఫోన్తో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడు. ఒకసారి ఇదే విషయం గురించి సులోచన తన బిడ్డతో మాట్లాడినప్పుడు, ఒరేయ్, పరీక్షలేవో ఉన్నాయనుకుంటా, చదువుకోవచ్చు కదా. పైగా మీ నాన్నగారి దగ్గర పెద్ద సవాలు విసిరావు. నువ్వు కూడా ఏంటమ్మా, నేనేం చెయ్యాలో నాకు తెలుసులే గాని ముందైతే నాకు భోజనం తీసుకురా. చూడు అరవింద్, ఎప్పుడూ పరిస్థితులు ఒకేలా ఉండవు, అది గుర్తుపెట్టుకో అని సులోచన అక్కడి నుండి వెళ్లిపోతుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. అయితే ఒక రోజు ప్రిన్సిపల్ ద్వారా అరవింద్ పరీక్షా ఫలితాలు నారాయణకు తెలుస్తాయి. దాంతో కోపంగా ఇంటికొచ్చిన నారాయణ గదిలో ఉన్న అరవింద్ వద్దకు వెళ్తాడు. ఈ రోజే నీ పరీక్షా ఫలితాలు తెలిసాయి, కనీసం ఒక్క దాంట్లో కూడా పాస్ అవ్వలేదు. అసలు నువ్వు ఏం చేస్తున్నట్టు అరవింద్? అంటే అది నాన్న, నేను చదివాను గానీ ఎందుకో పాస్ కాలేకపోయాను. ఇదంతా నేను చేసిన గారాబం వల్లే జరిగింది. నీకు అన్నీ కూడా కాళ్ళ దగ్గరికి వస్తుంటే ఏ నొప్పి తెలియకుండా ఉంది. నన్ను క్షమించండి నాన్న, వచ్చే ఏడాది ఎలాగైనా పాస్ అవుతాను. సరే, అలాగే చెయ్యి. ఈ ఏడాది ఎలాగో ఖాళీగా ఉంటావు కదా, రేపటి నుండి మన ఎరువుల దుకాణంలోకి వచ్చి పని చెయ్యి. నువ్వు చేసే పని బట్టే నీకు భోజనం ఉంటుంది, అర్థమైందా? అదేంటండి, పాపం ఈ వయసులో వాడిని ఎందుకు కష్టపెట్టడం? నువ్వేం మాట్లాడకు సులోచన, ఇదే నా ఆఖరి నిర్ణయం. నారాయణ కోపంగా మాట్లాడేసరికి సులోచన మరో మాట మాట్లాడదు. ఆ మరుసటి రోజు ఇష్టం లేకపోయినా అరవింద్ తన తండ్రితో కలిసి ఎరువుల దుకాణం వద్దకు వెళ్తాడు. ఆ సమయంలో అక్కడ రాజు పనిచేయటం చూసి ఆశ్చర్యపోతాడు. అయితే నారాయణ రాజును పరిచయం చేస్తూ ఈ రోజు నుండి ఇద్దరూ కలిసి పనిచేయాలని చెబుతాడు. చీచీ, ఈ బిచ్చగాడితో నేను కలిసి పనిచేయడం ఏంటి నాన్న? అసలు వీడిని ఇక్కడికి ఎందుకు రానిచ్చారు? ఎందుకంటే తను కష్టపడే స్వభావం ఉన్నవాడు కాబట్టి. ఒకప్పటి తన జీవితం ఏంటో నాకు అవసరం లేదు. ఒకవేళ నీకు గాని తనతో పాటు కలిసి పనిచేయడం ఇష్టం లేకపోతే బయట ఎక్కడైనా పని చేసుకుని నీ కడుపు నింపుకో. నారాయణ మాటలకు ఏం బదులివ్వాలో అరవింద్కి అర్థం కాదు. ఆ తర్వాత రాజుతో కలిసి అయిష్టంగానే పనిచేయటం మొదలు పెడతాడు. మొదట్లో ఎవరినైతే హేళన చేశాడో తనతోనే కలిసి పనిచేయటం అరవింద్కి మరింత కోపాన్ని రప్పిస్తుంది. ఏంట్రా నువ్వు అనేది? అలాగైతే నువ్వు ఒక బెచ్చగాడి దగ్గర పనిచేస్తున్నావా? అదేదో పార్ట్ టైం జాబ్ లాగా బిచ్చమెత్తుకునే పని కూడా ఉందేమో అడుగురా, అప్పుడే నీకు డబ్బే డబ్బు. నన్ను చూస్తుంటే మీకు నవ్వులాటగా ఉంది కదా. మీరేదో నాకు సలహా ఇస్తారనుకుంటే నన్నే హేళన చేసి మాట్లాడుతున్నారేంట్రా? అయ్యో సారీ అరవింద్,
ఇప్పుడు ఆ రాజుగాడు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలంటే షాపులో మీ నాన్న లేని సమయంలో నీ పెత్తనం చూపించు. ఆ తర్వాత కొన్ని రోజులకు నీ బాధ తట్టుకోలేక వాడే వెళ్ళిపోతాడు. అవునరా, అదే మంచి ఆలోచన. నువ్వు ఏంటో వాడికి తెలిసేలా చెయ్యి. ఇదిగో రాజు, నీ నెల జీతం, అలానే నీ కోసం భోజనం కూడా పంపిస్తాను. చాలా సంతోషం అయ్యగారు. నేను ఒక్కసారి పక్క గ్రామంలో ఉండే అమ్మవారి గుడికి వెళ్దాం అనుకుంటున్నా. రేపు మధ్యాహ్నం నుండి సెలవిస్తారా అయ్యా? అలాగే తీసుకోలే రాజు, ఎలాగో కొట్టు దగ్గర మా అబ్బాయి ఉన్నాడు కదా, నువ్వు వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకునిరా. ఆ మరుసటి రోజు ఎప్పటిలా అరవింద్ షాపుకి వస్తాడు. ఆ సమయంలో నారాయణ అదే చోటులో ఉండడం వల్ల రాజుతో కలిసి పని చేస్తుంటాడు. అయితే కొద్ది సమయం తర్వాత ఏదో పని ఉందని అక్కడి నుండి వెళ్లిపోగా అరవింద్ ఉన్నట్టుండి పని చేయటం మానేస్తాడు. కానీ అవేవీ కూడా రాజు పట్టించుకోడు. ఏయ్, చేసిన పని చాలలే గాని నువ్వు వెళ్ళి నా కోసం కొబ్బరి బొండం తీసుకునిరా. అలాగే ఇంకో విషయం, మన ఊరి గుడి మెట్ల దగ్గర బిచ్చగాళ్ల కోసం ప్రసాదం పెడుతుంటారు. నువ్వు వెళ్ళి ఆ ప్రసాదం తీసుకురా. నీకు ఎలాగో అలవాటైన పనే కదా. ఆ సమయంలో మరో మాట మాట్లాడకుండా రాజు అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ తర్వాత కాసేపటికి రాజు వచ్చి అరవింద్కు కొబ్బరి బొండం మరియు ప్రసాదం ఇస్తాడు. ఆ ప్రసాదం నాకు కాదురా, నీ కోసమే రప్పించాను. పాపం ఎప్పుడు తిన్నావో ఏంటో, బాగా కడుపు నిండా తిను. అరవింద్ రాజు గతాన్ని గుర్తు చేసే విధంగా మాట్లాడుతున్నాడు. అలా సమయం గడుస్తూ మధ్యాహ్న వేళకు పక్క గ్రామం అమ్మవారి గుడికి వెళ్లాలని రాజు సిద్ధపడతాడు. అయితే అదే విషయాన్ని అరవింద్కు చెప్పినప్పుడు రాజు గుడికి వెళ్లటానికి అరవింద్ ఒప్పుకోడు. నేను ముందుగానే అయ్యగారికి చెప్పాను, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. మీ అయ్యగారు ఒప్పుకొని ఉండొచ్చు, కానీ ఈ చిన్న అయ్యగారు ఒప్పుకోలేదు కాబట్టి నోరు మూసుకొని పని చేసుకో. ఆ సమయంలో ఎదిరించి మాట్లాడితే తన పని పోతుందని రాజు భయపడతాడు. ఈ విధంగా నారాయణ లేని సమయంలో రాజుని ఇబ్బందులు పెడుతూ ఇంకొన్నిసార్లు అరవింద్ తన స్నేహితులతో వచ్చి రాజుని మాటలు అంటూ ఉంటారు. అప్పుడొకరోజు అరవింద్ అనుకోకుండా ఒక ఎరువుల డబ్బాను చెయ్యి జార్చుకుని పడేస్తాడు. దాంతో చుట్టూ ఉండే కొన్ని బస్తాలు కూడా పాడైపోతాయి. సరిగ్గా అదే సమయంలో నారాయణ అక్కడకు రాగా అరవింద్ తన తండ్రిని చూసి కంగారు పడతాడు. అయితే ఈ పని చేసింది ఎవరని కోపంగా నారాయణ అడిగినప్పుడు, అంటే అయ్యగారు, నేనే అనుకోకుండా కింద పడేశాను, నన్ను క్షమించండి. ఎప్పుడైనా చేసే పని మీద శ్రద్ధ పెట్టాలి, లేదంటే ఇలాగే అవుతుంది. అసలు నిన్ను పనిలో పెట్టుకోవడం తప్పైంది. నారాయణ కోపంగా రాజును తిట్టేసి వెళ్లిపోతాడు. ఆ సమయంలో చేయని తప్పుకు తన మీద నింద వేసుకున్నాడని అరవింద్ ఆలోచనలో పడతాడు. ఈ విధంగా రోజులు గడుస్తూ ఉంటే అరవింద్ ఒక్క మాట కూడా మాట్లాడడు. ఆ తర్వాత సాయంకాలం వేళలో పని చేసి ఇంటికి వెళ్లే సమయంలో అరవింద్ రాజుతో మాట్లాడుతూ, రాజు, నువ్వు ఎందుకని నేను చేసిన తప్పును నీ మీద వేసుకున్నావు? పైగా నేను ఎప్పుడు కూడా నిన్ను ఒక మనిషిగా చూడలేదు కదా. ఆ సమయంలో మీరు కంగారు పడ్డం నేను గమనించాను. పైగా ఈ తప్పు నేను చేశానంటే అదేం పెద్ద విషయం కాదు. అదే గాని మీరు చేశారని తెలిస్తే ఇంకొన్ని మాటలు మిమ్మల్ని బాధ పెట్టేలా మాట్లాడేవారు. నువ్వు నా కోసం ఇంతలా ఆలోచిస్తే నేను నిన్ను ఎన్నోసార్లు బాధ పెట్టాను. నన్ను క్షమించు రాజు. అయ్యో, అవేం మాటలు. అయినా ఈ తిట్టు దెబ్బలు నాకేం కొత్త కాదులే. మీరు దాని గురించి ఏం ఆలోచించకండి. ఈ రోజు నుండి నన్ను మీరు అనదు. ఇకపై మన స్నేహితుల్లా ఉందాం. ఆ మాట వినగానే రాజు ఎంతగానో సంతోషిస్తాడు. అయితే ఈ మాటలన్నీ కూడా కొద్ది దూరం నుండి నారాయణ వింటాడు. ఆ సమయంలో తన బిడ్డలో కలిగిన మార్పుకు నారాయణ సంతోషిస్తాడు. ఆ రోజు నుండి అరవింద్ మరియు రాజులు మంచి స్నేహితులుగా ఉండటం మొదలు పెడతారు. అలానే అరవింద్ రాబోయే పరీక్షల కోసం సిద్ధపడుతున్నాడు. రే అరవింద్, ఆ రాజుగాడికి బుద్ధొచ్చేలా చేయడం కోసం ఈ మందును భోజనంలో కలిసి పెట్టు. దెబ్బకు పట్టపగలే చుక్కలన్నీ కనిపిస్తాయి. అవేం వద్దురా, మనమే ఇన్ని రోజులు చాలా తప్పుగా ప్రవర్తించాం. అసలు ఏమైందిరా నీకు? ఎందుకిలా మారిపోయావు? ఆ సమయంలో అరవింద్ జరిగింది మొత్తం తన స్నేహితులకు చెబుతాడు. అలానే ఇకపై ఇతరులను హేళన చేయటం లాంటి పనులను మానుకోవాలని సలహా ఇస్తాడు. దానికి అరవింద్ స్నేహితులు కూడా సరేనని ఒప్పుకుంటారు. ఆ తర్వాత కొన్ని రోజులకు పరీక్షా ఫలితాలు రాగా అరవింద్ నేరుగా వచ్చి ఆ సంతోషాన్ని రాజుతో పంచుకుంటాడు. అదే సమయంలో అక్కడున్న నారాయణ తన బిడ్డ వైపు చూస్తూ, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అరవింద్. గతంలో రాజు చేయని తప్పును తన మీద వేసుకున్నాడని కూడా తెలుసు. దీనంతటికి కారణం రాజే నాన్న. ఇకపై రాజు మనతో పాటు మన ఇంట్లోనే ఉంటాడు. అయ్యో, అదేం వద్దు. నాకిక్కడ బాగానే ఉంది. అదేం కుదరదు రాజు. నాన్న, మీరైనా చెప్పండి. చూడు రాజు, నువ్వు ఎన్నో ఏళ్ల నుండి ఎవరూ లేరని బాధపడుతూ వచ్చావు. ఈ రోజు నుండి నీకంటూ మేము ఒక కుటుంబంగా ఉంటాం. కాబట్టి కాదనకుండా మాతో పాటు రా. ఆ మాటలకు రాజు కంటతడి పెట్టుకుంటాడు. ఒకప్పుడు నా చోటులో పడుకున్నావేంటని కొట్టేవారయ్యా. అలానే ఒక పూట గడవాలంటే చాలా కష్టంగా ఉండేది. కొన్నిసార్లైతే నేను ఎందుకు పుట్టానో కూడా అర్థమయ్యేది కాదు. ఇప్పుడు మీరేమో నన్ను ఒక ఇంట్లో మనిషిగా
దగ్గర చేసుకుంటున్నారు. ఇంతకన్నా జీవితంలో నాకేం కావాలయ్యా? ఈ విధంగా అనాథగా ఉండే రాజుకు అనుకోని రీతిలో ఒక కుటుంబం దొరికింది. అలా వారంతా కలిసి ఒక మంచి జీవితాన్ని గడపటం మొదలు పెడతారు. For more videos, please subscribe our channel.